పనికి రాగల వాడు పుచ్చడు పని చేసి ఇంటి ముంగడికి అత్తర పెంటకు పొలం ఒక ఇంట్లో ఎట్టుకుంటే ఇంకించాలిస్తే వాడు ఇల్లేదో కారణం కూడా వాడు నైట్ వేస్తాడు కోడరేస్తాడు కోడరేస్తాడు ఆ పూలు వేస్తాడే ఆ పోయి పుల్లైతే పుల్లైన కానీ సొల్లుగా ఆడతారు ఆ తల్లి గర్భాన ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడాలు కొడుకులు కోడాలు అయ్యో నా కోడాలు నాకు అందరి ఏ పాయ కట్టవస్తున్నాడు బిడ్డలుగా నాన్న భ్రమ చెల్లారా నన్ను బిడ్డల మీద భ్రమ చెంది ఆ తల్లి మేడల్లో చిన్నమై ఉండంగా భర్తను మేడ నా బాధ ఏందో నా భర్త చెప్పుకుంటానన్నదమ్మా ఓకే మధ్యలో పెట్టి ఇంకా ముందర పెట్టుకో ముందు పెట్టు కూర్చుంటారు కదా పట్టుకోలేదు మనిషి
నేను మాట్లాడ 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 सरकार डब्बादी पातसागల భారాన్ని ఏ మానవుడే అనుకుంటాడు కొంత లక్షం ఉరుకులాడి ఇంత రూపాయలు ఉన్నప్పుడు వాడిని కొట్టన్నా వీళ్ళు అన్న ఎక్కడ మొన్న ఇల్లు కట్టన్నా బంగ్లా కట్టన్నా అనుకుంటాడు వాని రక్తం అంతా ఉడిగి మంచారా పడ్డనాడు వాడు వయసు నాడు ఎన్నెన్ని పాపాలు చేస్తాడో గన్ని పాపాలకు అప్పుడు గుర్తుకు వస్తాయే నడవంతరం పళ్ళు పోయి ఓడలు కావచ్చు ఓడ పోయి పనులు కావచ్చున్నారా సంసారం అనేది ఎప్పటికి శాస్త్రం ఎప్పుడు కాదయ్యా అన్నలున్న కాడ చెన్నాలు ఉండాలి చెన్నాలు ఉన్న కాడ అన్నలు ఉండాలి ఆడి వారితోటే బలగం ఆడి విల్లలేని పండుగ ఉండదు ఆడి వారితోటి రాకట్టు పోకట్టు రాజబాలం అన్నారు అయ్యా మనకిద్దరు కొడుకులు మన కొడుకు సూర్య రాజు చంద్రసేన రాజు మన కోడలు సూర్యకాంత చంద్రకాంత అయ్యా
అయ్యో అత్త నీ పాలు పెట్టుకున్నాను ఏ కోడలు అడగపాయ అత్త తిన్నవా ఉన్నవా అని ఏ కోడలు మందని ఏ పాయే పుక్కని పోవెట్టపాయ అదే మన గడబాయ ఎట్టిదో గుడ్డిదో మనకో పెట్టింది అమ్మా నీకేమనిపిస్తుంది అమ్మను లేవో పోతే అని అరసోడు మీద ఉడికింది అమ్మ తిరువని నా బిడ్డ నన్ను లేకపోవునా అక్కడనే అందరు ఇక్కడ అయ్యా మన బిడ్డలు పెట్టి పెద్ద ఈ ఏడుళ్ళ బిడ్డ బతుకంగా మరి అదిగో ఆ బిడ్డ సన్నాన బిడ్డ బతుకంగా కాలు పెట్టు ఉడిగి ఓ కన్ను కనబడి ఓ కన్ను కనబడక దాని తాళ్ళ మొదలై దాని తాన పడ్డ ఏ తల్లిదండ్రి కానీ అయ్యో నా బిడ్డ అత్తో రాంగ నాకు పండెత్తెత్తుదో పరమెత్తెత్తుదో అని కొడుకు మందరు అన్నాడు కోడాన్ని కుక్కలు అన్నం పెట్టన్నాడు మంచాలు వద్ద తల్లిదండ్రి బిడ్డలతో ఒక్కరిని చూస్తారాట ఆ బిడ్డకు అమ్మ మంచిగా లేదు అయ్య మంచిగా లేదని కాదు బిడ్డలకు తెలిస్తే ఆడోళ్ళ ప్రేమ వేరు మోగోటి మోటు గుండే ఆడదాన్ని జారికుంటూ అందరు అయ్యో నామని ఊసేస్తా నాయను ఊసేస్తా ఈ పని పాడు వాడు చేసుకుంటే ఎప్పటికి ఉండదాని ఇంత కలిగిన ముచ్చడు పాలు పోసి పరవల్ల వండుకోని రాంగ పండు పరవ కొనుక్కోని బిడ్డ నా అవని అమ్మ నిన్ను చూస్తే నీ పెళ్ళో ఇంత మంచి ఉన్నది నీ తలో ఇంత మంచి ఉన్నదని బిడ్డ ఆడోళ్ళ ప్రేమ వేరు బిడ్డ తల మీద ఉండడాన్ని నీళ్లు కాగా వేసి బిడ్డ నీ కొడుకులు కాదన్న కోడళ్ళు కాదన్నా నా ఇంటికి తీసుకుపోయి నిన్ను పుట్టల పురుగోల చూసుకుంటా అమ్మ మీరు బాధపడకని ఆ బిడ్డ అమ్మయ్య రాజులకు తీర చెప్పి నా బిడ్డ నాలుగు వద్దులు అందుకొని అమ్మ నా ఇల్లెటు ఆయను నా పిల్లలెటు ఆయను అమ్మ నా ఎవరు ఎటు ఆయను నీ పోతాన్నా అమ్మ పన్నీరుగా మళ్ళీ 10 రోజులకో 15 రోజులకో నేను అత్తి మిమ్మల్ని చూసిపోతానని ఆ బిడ్డ తీర చెప్పి పోతా అంటే మంతారా ఉన్న తల్లిదండ్రి అందరు బిడ్డాను మళ్ళీ ఎప్పుడైతే ఇక నీకు రాను ఈ మానవునికి పాడబడము లేదు ఎప్పుడు చేస్తాం కాదు బిడ్డ ఏ మానవుడు ఆయన గురిగిలాసు కోసుకొని గుంజ కట్టేసుకోడు బట్ట కట్టి మానవుడు తరగానికి తంటేవాడు కట్టలేడు ఈ ఊరు అమ్మని ఆ కాడు రమ్మన్నాడు దమన మేము రచ్చిపోతే ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా ఎవ ఉన్నంతసేపే రూపాయి బలం వాళ్ళు ఎవరొక్కరు వేరే ఆడోళ్ళ కాటాన బలము అమ్మాయి బిడ్డలకు పోగాడుకో అన్నారు అవనీకు సావన్న మేడ నీ నోటికి ఎందుకు వచ్చిందే
చచ్చిపోయిన వాళ్ళు కానొస్తాను ఈ ప్రపంచంలో అవను ఓడగొట్టుకున్న వాళ్ళు కొందరు అయ్యం ఓడగొట్టుకున్న బిడ్డలు కొందరు పిల్లలకు దూరమైన తల్లులకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నారు ఆ వయ్యను ఓడగొట్టుకున్న బాధలు